హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది సినిమా రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు ఈ సినిమాని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పుడు ఈ చిక్రీ సాంగ్ వరకు కూడా ఒక పాజిటివ్ వైబ్, అంటే మామూలు పాజిటివ్ వైబ్ కాదన్న. ఎందుకంటే RRR లాంటి ఒక గ్లోబల్ రేంజ్ రికగ్నైజేషన్ తర్వాత రామ్ చరణ్ గారు తీసిన అద్భుతమైన సినిమాలు చూడలేక అటు తెలుగు ఆడియన్స్, ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అనుభవించిన నరకం అంత కాదు. అలాంటి టైంలో బుచ్చిబాబు అనే ఒక వ్యక్తి వచ్చి పెద్ద నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత ఆ గ్లిమ్స్ ఏదైతే ఫస్ట్ షాట్ అని రిలీజ్ చేశారో అది చూసిన వెంటనే ఇక ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ఇది ఒక ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు, జస్ట్ ఒక గ్లిమ్స్తోనే. తర్వాత చిక్రీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇండియా వరకు, అంటే పాన్ ఇండియా లెవెల్లో ఇండియా వరకు ఒక ఇంపాక్ట్ ఉన్న పెద్ద సినిమా చిక్రీ సాంగ్ తర్వాత ఒక గ్లోబల్ వైడ్గా రికగ్నైజేషన్ తీసుకుంది. సో ఈ మ్యాజిక్ మాత్రం చూస్తుంటే మనకి పుష్ప 2 రిలీజ్ టైంలో సేమ్ ఇలాంటి మ్యాజిక్ జరిగిందన్న. అసలు ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. పుష్ప 1 అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు నష్టాలు చూసినా సరే తెలుగు రాష్ట్రాలు బయట అటు నార్త్ ఇండియా కానీ, నేపాల్ కానీ ఇంకా చాలా వరకు విపరీతమైన లాభాలు తీసుకొచ్చింది. సో ఇక పుష్ప 2 విషయానికి వస్తే పుష్ప 2 కూడా అంతే, తెలుగు రాష్ట్రాల కంటే వేరే లాంగ్వేజ్లో విరక్కుమ్మేసింది. సో ఇప్పుడు పెద్ద విషయానికి వస్తే ఇప్పుడు గ్లోబల్ వైడ్గా అదేవిధంగా నార్త్లో పుష్పకి ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయిందో దానికి మించి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుందన్న రోజు రోజుకి. మామూలుగా కాదన్న. ఎందుకంటే మీకు ఇప్పుడు చేస్తున్న రీల్స్ కూడా చిక్రీ సాంగ్పై ఒక దాదాపు యూట్యూబ్లో ఒక 6 లక్షల పైగా చేశారు. ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే ఆల్మోస్ట్ ఒక 60-70 లక్షల రీల్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ నార్త్ ఇండియన్స్, నేపాల్, చైనీస్, జపనీస్, ఇంకా అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇంకా వేరే రకరకాల కంట్రీల నుంచి. వన్స్ ఎలా అయిందంటే ఒక 50-60 కోట్లు పెట్టి ఒక సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తామో ఆ సింగిల్ సాంగ్తో ఒక చిక్కిరి రామ్ చరణ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు చేసిన ఇంకా మ్యూజికల్ మ్యాజిక్ అది. రామ్ చరణ్ గారి స్టెప్స్తో ఇంకా ఇంకా చెప్తున్నా కదన్న, బుచ్చిబాబు ఇంక ఏం ఆలోచించారో తెలియదు కానీ రామ్ చరణ్ గారి స్టెప్స్కి ఇంకా రెహమాన్ గారి మ్యూజిక్కి రెండు కలిపి ఒక 50-60 కోట్లు ఖర్చు పెట్టిన రాలేనటువంటి పబ్లిసిటీని ఒక సాంగ్తో తీసుకొచ్చారు. చూడండి, అంటే ఒక సినిమా గ్లోబల్ రీచ్ అనేది, ఒక సినిమా నుంచి వచ్చే కంటెంట్ కానీ మనకు నచ్చితే దాన్ని ఆడియన్సే అలా ఇక దేశాలతో సంబంధం లేకుండా జనాల్లో తీసుకెళ్తారని ముఖ్యమైన ఎగ్జాంపుల్ పుష్ప 2 అండ్ ఈ పెద్ద సినిమాలే. వన్స్ ఆ సినిమాల నుంచి వచ్చే కంటెంట్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయితే దాన్ని ఆడియన్స్ గ్లోబల్ వైడ్ రేంజ్లో తీసుకెళ్ళిపోతారు. మనకు పుష్ప నుంచి కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిది ఆ అమ్మవారి గెటప్ రిలీజ్ అయిందో ఆ తర్వాత నుంచి ఆ సినిమా రేంజ్ మారిపోయింది. ఇంకా ఆ ఒక్క పోస్టర్ చూసి స్టన్ అయిపోయారు ఎంటైర్ ఇండియా మొత్తం. ఆ తర్వాత ఆ ఫీలింగ్ సాంగ్స్ కానీ నెక్స్ట్ ఇంకా వచ్చిన ప్రతి కంటెంట్ కూడా వేరే లెవెల్లో పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద కూడా దానికి మించి ఒక రకంగా ఒక ఇఫోరియా అయితే క్రియేట్ అవుతుందన్న. అది కూడా ఇది ఒక మాస్, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక రివెంజ్ డ్రామా అనాలా, లేదంటే ఒక స్పోర్ట్స్ రివెంజ్ డ్రామా అనాలో తెలియట్లేదు యాక్చువల్లీ. ఆ రకమైన కథతో ముఖ్యంగా ఒక నార్త్ ఆడియన్స్, మన సౌత్ నుంచి ఎవరైనా సరే ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఒక ఫిల్మ్ చేసిన, ఒక మాస్ ఫిల్మ్ చేసినా సరే ఒక రేంజ్కి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అది ఎంతవరకు అంటే ఒకనొక సందర్భంలో ఇండస్ట్రీ ఇట్టు కొట్టేంతగా అది మన పుష్పతో చూసాం. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి నార్త్లో మాత్రం పుష్ప రికార్డులు మాత్రం పెద్ద లేపేస్తాయి. ఎందుకంటే మనం RRR సమయంలో చూసాం. RRRలో అసలు రాజమౌళి పోయిట్రీ చేసింది క్యారెక్టర్ని అల్లూరి సీతారామరాజు గారు. కానీ అక్కడ నార్త్ ఆడియన్స్కి ఇంకా ప్రపంచం మొత్తానికి ఎలా వెళ్ళిందంటే ఆ క్యారెక్టర్ ఒక శ్రీరామచంద్రుడిగా, ఆ శ్రీరామచంద్రుడి గారు రామ్ చరణ్ గారి గెటప్లు చూసి గుళ్ళు కట్టేశారు చాలా వరకు. సో ఇప్పుడు అలాంటి ఇంపాక్టే పెద్ది అనే సినిమాతో మరొక్కసారి రామ్ చరణ్ గారు క్రియేట్ చేయబోతున్నారు. చాలా వరకు నేనైతే పుష్ప 2 రికార్డులు కొట్టాలంటే చాలా వరకు కష్టమే. ఇంకా ఆల్ టైమ్ రికార్డులు నార్త్లో పెట్టింది అది ఇది అనుకున్నాను. కానీ వితౌట్ రాజమౌళి గారు లేకుండా మాత్రం కొట్టడం కష్టం. మేబీ ప్రభాస్ గారు కొట్టొచ్చేమనుకున్నాం. కానీ పెద్ద ఇంపాక్ట్ చూస్తుంటే బుచ్చిబాబు సానా అనే డైరెక్టర్ భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక రెండవ సినిమాతోనే ఇండియా వైడ్గా గ్లోబల్ హిట్ కొట్టబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. ఇక రామ్ చరణ్ గారి నుంచి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అలాంటిది. ఎలాంటి స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఆ పొడవాటి గడ్డం, ఆ హెయిర్ స్టైల్తో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక జేమ్స్ బాండ్ మీరు ఎలా ఊహించుకుంటారా, ఒక రాముడిగా ఊహించుకుంటారా, ఓకే, ఒక ఎలా అయినా సరే మనం బిలీవ్ చేస్తున్నాం రామ్ చరణ్ గారు. ఆ బైసెప్స్ కానీ అవన్నీ చూస్తుంటే ఇంకొక క్యారెక్టర్ ఏదో చెప్తున్నారు పెద్దల నుంచి.
అదేంటంటే ఒక బీస్ట్ మోడ్ యాక్టివేటెడ్ ఒక క్యారెక్టర్ ఉంది, అది ఇంకా రివీల్ చేయలేదు. ఆ గెటప్ కానీ వన్స్ రివీల్ అయితే గిష్ప అవన్నీ పక్కన పెట్టేస్తారంటున్నారు. ఓకే, అల్లు అర్జున్ గారు అభిమానులు కొద్దిగా ఈ వీడియో బాధ కలిగించవచ్చు, లేదా నొప్పి కలిగించవచ్చు, కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. మన ఛానల్లో ప్రతి ఒక్క హీరో గురించి మాట్లాడుతాం, ఏదో ఒకరిద్దరి గురించి మాట్లాడడం, లేదంటే ఏదో ఒక సినిమాని పని కట్టుకొని నెగిటివ్ చేయడం. మనం అంత పెద్ద తెలివైన వాళ్ళం కాదు, నెగిటివ్ చేసే రివ్యూస్ వాళ్ళందరూ వేరేగా ఉన్నారు. కానీ పెద్ది అనే సినిమా మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాతో రామ్ చరణ్ గారి మీద ఎంత నెగిటివిటీ చేశారో, గేమ్ చేంజర్ విషయంలో కానీ కొన్ని RRR తర్వాత పని కట్టుకొని మరి ఆయన సినిమాల్ని పైరసీ చేసి రిలీజ్ చేసిన ప్రతి ఒక్క నా కొరకి చెప్తున్నా, ఈ పెద్ది సినిమాతో ఆయన కొట్టే దెబ్బ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు నెక్స్ట్ డిసెంబర్లో ఒక సాంగ్ రిలీజ్ అవుతుందట. అది అదొక చార్ట్ బస్టర్ అంటున్నారు ఇక ఆల్మోస్ట్. అసలు డిసెంబర్లో ఎన్ని సినిమా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయంటే, ఉస్తాద్ భగత్ సింగ్, నెక్స్ట్ మన శంకరవరప్రసాద్ గారు, ఇక పెద్ది, ఇంకొక 2-3 సినిమాలు. ఇవన్నీ చూసినా సరే పెద్ది నుంచి రాబోయే సాంగ్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అనేది దానికి ఇంకా చావు లేదు భయ్య. చాలా వరకు మొన్నటి వరకు కూడా అసలు పెద్దికి బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ తీసుకున్నప్పుడు కూడా ఎలా మాట్లాడారంటే, అసలు ఏఆర్ రెహమాన్ అవసరమా, ఏఆర్ రెహమాన్ అవుట్డేటెడ్, అనిరుద్ని పెట్టుకోవచ్చు కదా, తమన్నా పెట్టుకోవచ్చు కదా, ఏదేదో వాగిన ప్రతి ఒక్కడికి కూడా మామూలుగా సమాధానం చెప్పదు ఏఆర్ రెహమాన్. అందుకని అన్న లెజెండ్సే. మనం వాళ్ళని ఏదో ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు ఏదో చిన్న అజ్ఞాతంలోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ క్రేజ్ పడిపోదు. సో ఒక్క చిక్రీ సాంగ్తో ఎంటైర్ ప్రపంచాన్ని, ఒక తెలుగు రాష్ట్రాల్ని కాదు, ఇండియానే కాదు, మొత్తం ప్రపంచాన్ని తన వైపు చేశాడంటే ఏఆర్ రెహమాన్ లెజెండే కదన్నా. ఏఆర్ రెహమాన్ గారికి తగ్గట్టుగా ఒక స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న ఒక హీరో దొరికితే, ఆయన మ్యూజిక్కి ఇంకా రామ్ చరణ్ గ్రేస్ కావాలంటే ఒక డ్యాన్సర్ ఒక స్టెప్స్ జోడైతే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకా చిక్రీ సాంగే. సో ఈ చిక్రీ తర్వాత డిసెంబర్లో రాబోతున్న కంటెంట్తో మరొక్కసారి గ్లోబల్ లెవెల్లో మన ఏఆర్ రెహమాన్ గారు, బుచ్చిబాబు గారు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మరొక్కసారి సందడి చేయబోతున్నారు. ఈ మార్చి తర్వాత మాత్రం చాలా వరకు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డులు ఇవేవో చెప్తున్నారు కదా, ఈ మార్చి తర్వాత మాత్రం చాలా వరకు పెద్ది అనే సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వదిలేండి, ఎలాగో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ రికార్డులు లేపేస్తారు అనుకోండి, కానీ ఇండియా వైడ్గా మాత్రం షారుఖ్ ఖాన్ గారు ఏవైతే రికార్డులు ఉన్నాయో ఆల్రెడీ మన తెలుగు సినిమా హీరోల మీద వేరే మీద ఉన్నాయి, మన ప్రభాస్ గారు, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, ఆ రికార్డులన్నీ కూడా లేపేస్తాడు రామ్ చరణ్ బాబు. ఇది రాసి పెట్టుకోండి. దీనికి మించి మీకు ఇంకా ఈ పెద్ది అనే సినిమాని ఇంకా ట్రోల్ చేద్దాం, ఇంకా తొక్కేద్దాం, గిక్కేద్దాం అనుకుంటే మాత్రం తెలుగు సినిమా స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ఆ స్థాయి, ఆ స్థానం ఇంకొక మెట్టు ఎక్కబోతుంది. ఇది ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే రామ్ చరణ్ గారి యొక్క చెప్తున్నాను కదా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ గెటప్ కానీ ఆఫ్లైన్లో చూస్తేనే ఒక సింహంలా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ మీద డైరెక్ట్గా మార్చిలో చూస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది. ఇంకా పుష్ప గిష్ప ఏది లేదు, మొత్తం దున్నేస్తాడు భయ్య పెద్ది సినిమాతో రామ్ చరణ్.